హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే ఎలిమెంట్స్ మాల్ వచ్చేసాము. ఈ మాల్ వచ్చేసి తనిసాంద్ర బెంగళూరులో ఉంది. ఈ మాల్ లో డిఫరెంట్ బ్రాండ్స్ ఉన్నాయి. మేము ఫస్ట్ ప్యాంట్లూమ్స్ లోకి వెళ్ళాము. సో ఇక్కడ వచ్చేసి కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. చైన్స్, రేస్లైట్స్, ఇయర్ రింగ్స్ అన్ని చాలా బాగున్నాయి. నాకు నచ్చాయి, బట్ టూ కాస్ట్లీ అనిపించాయి. ఇవన్నీ క్వాలిటీ అన్ని బాగున్నాయి. ప్రైజెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఆన్లైన్ లో బెటర్ అనిపించింది ప్రైజెస్ నాకు వీటితో కంపేర్ చేస్తే. నాకు బాగా నచ్చాయి, బట్ ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్ని డ్రెస్సెస్ కూడా చూస్తున్నాను. ఇవి కూడా అంతగా నాకు అనిపించలేదు, ఎక్కువ కాస్ట్లీగా అనిపించాయి. ఇక్కడ మా బావ నా కోసం డ్రెస్ చూస్తున్నాడు. ఆ డ్రెస్ బాగుందనేసి చూస్తున్నాడు. హ్యాండ్ బ్యాగ్స్ అన్ని చాలా క్యూట్ గా ఉన్నాయి, కానీ ఇవి కూడా చాలా కాస్ట్లీగా ఉన్నాయి. నాకైతే ఈ బ్రాండ్ లో కొంచెం కాస్ట్ ఎక్కువగానే అనిపించాయి. అంతగా వర్త్ నేను అనిపించలేదు. అన్ని అలాగే ఉన్నాయి. ఆన్లైన్ లో బెటర్ అనిపించింది కంపారిటివ్లీ ఇక్కడ తీసుకోవడం కాబట్టి. ఆన్లైన్ లో చాలా బెటర్ అనిపించింది. ఈ టాప్ కూడా చాలా బాగుంది, బట్ 1100 ఉంది. తర్వాత ఇంట్రీన్ లోకి వెళ్ళాము. యాక్చువల్ గా ఈ మాల్ లోకి వచ్చిన ప్రతిసారి ఇంట్రీన్ లో మాత్రం ఖచ్చితంగా షాపింగ్ చేస్తాము. నాకైతే ఇంట్రీన్ బ్యాగ్ లో కొంచెం ప్రైజెస్ అన్ని రీజనబుల్ గా అనిపిస్తాయి. సో నేను చూపించే డ్రెస్సెస్ అన్ని నాకు రీజనబుల్ గా అనిపించాయి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. జుడియోలో ఎలా అయితే ప్రైజెస్ ఉంటాయో నాకు ఈ బ్రాండ్ లో కూడా అలా అనిపిస్తాయి ప్రైజెస్. సో క్వాలిటీ వైజ్, ప్రైజెస్ వైజ్ చాలా బాగున్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఈ బ్రాండ్ లో. నేను చూపించే డ్రెస్సెస్ అన్ని 699, 799 ఆ రేంజ్ లో ఉన్నాయి ఆల్మోస్ట్. అండ్ బెలూన్ పెట్టుకుని ఆఫర్స్ అలా కూడా ఉన్నాయి. నేను చూపించే డ్రెస్సెస్ అన్ని నాకు చాలా బాగా నచ్చాయి. కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ క్రాప్ టాప్ షర్ట్ వచ్చేసి 499 అలా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది కూడా సేమ్ 499, 399 అలా ఆఫర్స్ ఉన్నాయి అన్ని. ఇక్కడ బై వన్ గెట్ వన్ ఆఫర్స్ అన్ని, క్వాడ్ సెట్స్ అన్ని చాలా బాగున్నాయి. క్వాలిటీ క్వాడ్ సెట్స్ అయితే డిఫరెంట్ క్వాడ్ సెట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఆఫర్స్ కూడా అలాగే ఉన్నాయి. ఇక్కడ మా బావ కూడా షాపింగ్ చేస్తున్నాడు. మెన్స్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి, చాలా రీజనబుల్గా అనిపించాయి ప్రైజెస్. మెన్స్ వేర్లో పార్టీ వేర్ కుర్తాస్ నాకు చాలా రీజనబుల్గా అనిపించాయి. సో ఇక్కడ తను నచ్చిన షర్ట్స్ 2 తీసేసుకొని, ఇవి ఆఫర్లో ఉన్నాయి, క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. సో వాటి వరకు తీసుకున్నాము. తర్వాత బిల్లింగ్ వేయించుకొని నెక్స్ట్ వెళ్ళాము. నేను మొన్న రోజు మాల్లో బుక్ ఫేర్ జరుగుతుంది. మా బావ మాత్రం నేను షాపింగ్ చేద్దాం రమ్మంటే రాడు, కానీ బుక్స్ కన్వర్ట్ చేసేకి వాడి చుట్టే తిరుగుతున్నాడు. యాక్చువల్గా తను 1 or 2 బుక్స్ తీసుకోవాలనేసి చూస్తున్నాము, కానీ ఇక్కడ మేము తీసుకోవాలనుకున్న బుక్స్ దొరకలేదు. సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ కొంతమంది ఆర్టిస్ట్ తోటి ఇంటరాక్షన్ జరుగుతుంది. యాక్చువల్గా ఇంట్లో బిల్డింగ్ వేయించుకున్న తర్వాత ఇంకా కొన్ని బ్రాండ్స్ అప్లోడ్ చేద్దామని వెళ్తున్నాము. ఈ మాల్లో 3 or 4 ఫ్లోర్స్ ఉన్నాయి. సో నాకు బాగా తిరిగి కాళ్ళు నొప్పి వచ్చేసి కొంచెం రిలాక్స్ అవుతున్నాము. అండ్ దెన్ తర్వాత మేము స్పార్ బ్రాండ్లోకి వెళ్ళాము. ఇందులో స్టార్టింగ్ మ్యాక్స్ లో కొన్ని హ్యాండ్ బ్యాగ్స్ అండ్ డ్రెస్సెస్ కూడా చూసాము. నాకు మాత్రం ఎంత షాపింగ్ చేసినా తక్కువే, బికాస్ నాకు షాపింగ్ అంటే అంత ఇష్టం. సో అందుకని మళ్ళీ డ్రెస్సెస్ కొన్ని చూస్తున్నాను. ఫస్ట్ లో చూపించిన డ్రెస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, బట్ ఎక్కువ కాస్ట్లీ అనిపించింది, అందుకనే తీసుకోలేదు. అండ్ నేను ఇంటికి కావాల్సిన సామాన్స్ అన్ని స్పార్ బ్రాండ్ లో చాలా బాగుంటాయి. లాస్ట్ టైం కూడా నేను చాలా షాపింగ్ చేశాను ఇక్కడ. సో అవి ఇక్కడ డిస్కౌంట్స్ అవన్నీ కూడా కొంచెం నాకు రీజనబుల్ అనిపిస్తాయి, ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్. సో అవన్నీ చూద్దాం అనేసి వచ్చాము.
ఇక్కడ చూస్తున్న ప్లేట్స్ అయితే బై వన్ గెట్ టూ వస్తున్నాయి. లాస్ట్ టైం నేను ఇలాంటివి చాలా టైప్స్ తీసుకెళ్ళాను, చాలా కలర్స్ ఉన్నాయి లాస్ట్ టైం. ఈసారి అన్ని కలర్స్ లేవు ఇందులో. సో ఇక్కడ మా బావ ఏమో చూస్తున్నాడు తీసుకుందాం అనేసి ఇంటికి కావాల్సిన సామాన్లు. బట్ అంతా వర్తం పిచ్చలేదు, కొన్ని కాస్ట్లీ ఉన్నాయి. సో అన్నీ అయితే తీసుకోలేదు నేను. సో ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే 100, 200 అండ్ 500 ఆ రేంజ్ లో ఉంటాయి. కొన్ని అంత క్వాలిటీ కాదు కానీ కొన్ని క్వాలిటీ బాగానే ఉంటాయి. నాకు ఈ ప్రెసెంట్ ఉన్న కలెక్షన్స్ లో ఆ హ్యాండ్ బ్యాగ్స్ ఏమి అంత వర్త్ పెంచలేదు. సో యాక్చువల్గా అంతగా నచ్చలేదు, అందుకనేసి ఏం తీసుకోలేదు. ఫైనల్ గా అంతా షాపింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మాల్లో నుంచి బయటకు వచ్చేసాము. మాల్లో బాగా తిరిగి అలసిపోయాము. సో మా అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న బండి దగ్గర చాట్ మసాలా ఆర్డర్ చేసాము. యాక్చువల్గా ఇక్కడ చాట్ మసాలా చాలా బాగుంటది, అందుకే ఇక్కడికి తినడానికి వచ్చాము. తర్వాత మా బావ ఫిల్టర్ కాఫీ అండ్ నేను హాట్ బాదం మిల్క్ ఆర్డర్ చేసాము. యాక్చువల్గా మాకు దగ్గరలో టీ స్టాల్ కొత్తగా పెట్టారు. ఇక్కడ డిఫరెంట్ కాఫీస్ అన్ని మంచిగా ఉంటాయి, అందుకే ఒకసారి ట్రై చేయాలనేసి చేస్తున్నాము. అంతే ఇంక వీడియో. బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్.